హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు పెళ్ళిళ్ళ స్టైల్లో చేసే సేమియా కేసరి చేద్దాం అనుకుంటున్నానండి. అది సింపుల్గా పక్కా కొలతలతో మీకు అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చెప్తానండి. అంటే చాలామందికి సేమియా కేసరి చేసేటప్పుడు మనకి కొలత తెలియక ఎక్కువ వాటర్ పోసేసి ముద్ద అయిపోతుందండి. లేకపోతే సేమియా ఉడక్కోకుండా మనం పంచదారలు వేసేసుకోవడం వల్ల అది కొంచెం మనం తినేటప్పుడు పొలుకుగా తలగడం ఉంటుందండి. అసలు అలా ఏమీ లేకుండా ఏమండి నేను చెప్పే పక్కా కొలతలతో మీకు చేయడం రాని వాళ్ళు కూడా నా వీడియో చూసి ఎంత ఎలా వేసుకోవాలో ఏంటో చేశారంటే మీకు కంపల్సరీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అండి సేమియా కేసరి. ఓకే అండి, అది ఎలాగో ఏంటో మీకు చెప్తాను నేను. అదిగోండి, గ్యాస్ మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి, నాన్ స్టిక్ పెట్టుకున్నానండి, సిమ్లో పెట్టానండి. గిన్నె వేడైన తర్వాత నేను 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక నూనె తీసుకోవచ్చండి, మంచి నూనె. కాకపోతే అది కొంచెం స్మెల్ ఏమి రాని నూనె తీసుకోవాలండి. వేరుశనగ నూనె అలా స్మెల్ వచ్చే నూనె తీసుకోకండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే 1 స్పూను కిస్మిస్, 1 స్పూన్ జీడిపప్పు తీసుకుని అందులో వేసుకుంటున్నానండి. ఓకే అండి, మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చండి. అవి అలా స్లోలోనే పెట్టుకునండి గ్యాస్. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవచ్చండి. ఇవి ఇలాగ నాకు ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాలు పట్టిందండి. స్లోలో, హైలో కాదండి, స్లోలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి. ఒకండి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. తీసేసుకున్నాను చూడండి. ఇవి ఒక పక్కన పెట్టేసుకుంటానండి. మళ్ళీ అదే ప్యానంలోనండి అదిగోండి నెయ్యి ఉందో చూడండి. మీకు ఇలా నెయ్యి లేకపోతే కనుక ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. నాకు ఉందని నేను వేసుకోవట్లేదండి. అదే నేతిలో నేను ఒక గిన్నె సేమియాలు తీసుకున్నానండి. నేను చెప్పే కొలత ఒక గిన్నెకి చెప్తున్నానండి. మీకు ఇంకా చాలామంది ఉంటే కనుక మీరు 2 గిన్నెలైనా 3 గిన్నెలైనా తీసుకోవచ్చండి. ఓకే అండి, నేను చెప్పేది ముగ్గురికి వస్తుందండి నేను చేసేది. అంటే స్వీట్ తక్కువ పెడతారు కాబట్టి తక్కువ తినే ఫలం అయితే ఎక్కువ మందికి వస్తుందండి. నేను మామూలుగా కొంచెం ఎక్కువ తినేలాగా చెప్పానండి, ముగ్గురికి వస్తుందని. ఓకే అండి, ఇలా స్లో మంట మీద పెట్టి ఈ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి సేమియాలు. ఓకే అండి, అవి కానీ చూడండి గోల్డ్ కలర్ వచ్చేసినాయి. నాకు ఇలా వేగడానికి 6 నిమిషాలు పట్టిందండి. స్లోలో పెట్టుకునండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఓకే అండి, నేను మళ్ళీ అది సేమ్ నాన్ స్టిక్కే తీసుకున్నానండి. ఇదేమి కడగలేదండి, ఆ సేమియాలు తీసేసి పెట్టేశాను అంతే అండి. ఓకే అండి, ఇందులో వాటర్ పోసుకోవచ్చండి. నేను కొలత చెప్తాను మీకు. ఓకే అండి, నేను గిన్నెడు సేమియాలకు కొలతండి. గిన్నెడు తీసుకున్నాను కాబట్టి సేమియాలు గిన్నెడు వేసుకున్నానండి ఇవి. ఓకే అండి, ఇంకో 3/4 వేసుకున్నానండి. గిన్నెలో కొంచెం వెళ్తండి 3/4 గిన్నె అండి ఇది. అంటే గిన్నె 3/4 వేసుకున్నానండి. ఒకదానికి ఒకటి వేసి 3/4 వేసానండి ఇక్కడ దాకా. ఓకే అండి, మీకు లెక్క తెలుస్తుందని నేను సమానంగా చెప్తున్నానండి అన్ని కొలత ప్రకారంగా. హైలో పెట్టుకోవచ్చండి ఇప్పుడు గ్యాస్. ఆ వాటర్ మరగాలి కదండి. నేను కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. అంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇది లేకపోతే కనుక ఎల్లో కానీ ఆరెంజ్ ఆ కలర్ కానీ కలర్ ఇష్టమైతే కలర్ వేసుకోండి. ఓకే అండి, నేనైతే కుంకుమ పువ్వు వేసుకున్నానండి. అదిగోండి చూసారా, 3 నిమిషాలకే ఎసరు మరిగిపోయిందండి. తక్కువ కదండి, అందుకోసమని 3 నిమిషాలకే మరిగిపోయింది. కలర్ చూడండి అలా ఎల్లో కలర్ వచ్చిందో. ఓకే అండి, ఇందాక మనము సేమియా వేపుకున్న సేమియా ఉంది కదండి, అది ఇందులో వేసుకుని ఉడకబెట్టుకోవచ్చండి. ఇది ఉడకబెట్టుకునేటప్పుడు మాత్రం దగ్గరే ఉండి తిప్పుకుంటూ చేయాలండి ఇది. ఓకే అండి, అటు స్లో కాదు హై కాదండి, మీడియంలో పెట్టుకుని తిప్పుకుంటూ చేయండి ఇలాగా అండి. తిప్పుకుంటూనే చేయాలండి. ఎందుకోసమని మీరు తిప్పలేదనుకోండి ఇదంతా మామూలుగా ఒక చోటే ఉండిపోద్ది అన్నమాట అండి అట్ట కింద. అందుకోసమని ఇలా తిప్పుకుంటూ చేసామనుకోండి అది ఈ ప్రాసెస్ అంతా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. దీనిలోనే ఉంటుందండి సేమియా కేసరి రెడీ అవ్వడంలో టేస్ట్ ఏంటి అన్నీ కూడా. ఓకే అండి, ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉందండి, ఇంకొక 2 నిమిషాలు ఉడకాలండి. ఓకే అండి, ఇదిగోండి కొంచెం ముక్క అవుతుంది తప్పండి. అదిగో అలా ముక్క అవుతుంది తప్ప ఉడకడం అయితే ఉడకలేదండి ఇంకా. అందుకోసమని ఒక్క 2 నిమిషాలు ఉంచుతామండి ఇలాగా. ఇప్పటికి 3 నిమిషాలు అయిందండి. ఇంకో 2 నిమిషాలు ఉంచామనుక 5 నిమిషాలు అవుతుందండి.
ఓకే అండి, చూడండి 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు ఉడికిపోయిందండి. చూపిస్తాను మీకు. అదిగో చూడండి, ఇలా పట్టుకుంటే చూడండి ముక్క వెంటనే అయిపోతుంది. అదిగోండి వెంటనే నలిగిపోతుంది చూడండి, ఉడికిపోయిందండి. ఓకే అండి, చూడండి వాటర్ కూడా లేదు అసలు. మనం వేసుకున్న కొలత ప్రకారంగా అయితే వాటర్ కూడా ఉండదండి. అదిగోండి చూసారా, అసలు వాటర్ లేదు. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందామండి. 1 కప్పు సేమియాలు వేసాను కదండి, 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఓకే అండి, ఇందులో వేసేసుకోవడమేనండి. ఇలాగా సేమియా ఉడక్కోకుండా పంచదార వేసామనుకోండి సేమియా ఉడకదండి. దానికోసమని సేమియా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అలాగని బాగా మెత్తగాను ఉడకకూడదండి, బాగా గట్టిగానే ఉండకూడదు. నేను చెప్పించిన విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి తిప్పేసుకున్నాను. మాకు పంచదార ఇష్టం లేదు అని బెల్లం వేసుకోవాలనుకున్నారనుకోండి, కప్పు సేమియాలకి కప్పు బెల్లం పొడి వేసేసుకోండి. ఇదైతే సరిపోద్ది కానండి. తీపి బెల్లం అయితే కప్పు ఉండాలండి. మాకు బాగా తీపి కావాలి అనుకుంటే కనుక కప్పు పంచదార అయినా వేసేసుకోండి. నేనైతే కప్పుకి 3/4 కప్పు మాత్రమే పంచదార వేసానండి. ఓకే అండి, ఇలా కొంచెం బెల్లం పంచదార వేసిన మనం బెల్లమైనా పంచదార అయినా ఏదేసినా అది కరిగేంత వరకు ఒకసారి మాత్రం తిప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. తిప్పుకుంటూ ఇలాగ కొంచెం పంచదార పాకం అవుతుంది కదండి, అప్పుడు మీకు ఎలా పాకం వస్తే ఆపేసుకోవచ్చో నేను అది మీకు చెప్తాను. మళ్ళీ 1 అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నానండి. మీకు దేవుడి దగ్గరికి నైవేద్యంగా చేసుకోవాలి అనుకుంటే కనుక చిన్న ముక్క పచ్చ అర్త కర్పూరం వేసుకోండి. మామూలుగా స్వీట్గా చేసుకోవాలంటే కనుక అవసరం లేదండి. ముట్టుకుంటే ఇలా తీగ పాకం రావాలండి, తీగ రావాలి ఇంకా కొంచెం. కానీ ఇప్పటికి 5 నిమిషాలు అయిందండి స్లోలో పెట్టి. ఇంకొక 2 నిమిషాలు వేగిందనుకోండి తీగ పాకం వచ్చేస్తుందండి. మొత్తం 7 నిమిషాలు పడుతుందండి. మనకి తెలుస్తుందిలేండి ఉడికిందని మనకి తెలిసిపోతుంది. అలా తెలియదు అనుకుంటే కనుక 7 నిమిషాలు తిప్పుకుంటూనే చేసుకోండి, అప్పుడు పాకం కంపల్సరీ వచ్చేస్తుందండి. ఓకే అండి, చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా గమ్మున వంట రాని వాళ్ళు అయినా సరే ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నా సరే తొందరగా చిన్నపిల్లలైనా సరే చేసేసుకునేదండి. ఇది నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, సమానమైన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే అండి, 7 నిమిషాలు అయింది, మీకు చూపిస్తాను నేను. అదిగోండి చూసారా, తీగ పాకం అంటే ఇలా అంటుకున్న వెంటనే తీగ వచ్చింది అనుకోండి సరిపోద్ది. అదిగోండి అలా. ఓకే అండి, ఉడికిపోయిందని అర్థం అండి. ఇది ఇందులో ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదండి, అవి ఇందులో వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏమి ఇష్టమండి ఎన్నైనా వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అని ఏమి లేదండి. ఒక్క జీడిపప్పు ఉంటే దాంతో కూడా అయినా చేసుకోవచ్చండి. అని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చండి. అండి, సేమియా కేసరి పెళ్ళిళ్ళు తయారు చేసే సేమియా కేసరి చూసారా ఎంత బాగుందండి. చూడటానికి జోరుగా లేకుండా సేమియా ఉడకలేదు అన్నదేమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉందో చూసారండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అలా వస్తుందండి సేమియా కేసరి చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకుంటే. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.